చైనా వాడు ఏం చేస్తుండ్రా వైరస్ల మీద వైరస్లు ఇలా పుట్టుకొస్తూ ఉన్నాడు. ఏదో కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నట్టు చేస్తుండు వాడు అసలుకి. నీ లాస్ట్ టైం ఏమో కరోనా వైరస్ పట్టుకొచ్చిండా, ఈసారి హ్యూమనోమిటానియా వైరస్ అంట. ఇది ఇంకో కొత్త వైరస్ని పట్టుకొని వచ్చిండు. సేమ్ కరోనా లెక్కనే ఉంటుందంట మనకి. అండ్ ఆల్రెడీ చైనాలో 121 కేసెస్ అయితే నమోదైపోయినాయి. అండ్ కొన్ని రాష్ట్రాలను వాళ్ళు రెడ్ అలర్ట్గా కూడా పెట్టేసి పాండమిక్ స్టార్ట్ చేసేసారు. అండ్ ఎందుకు మనం కొంచెం జాగ్రత్త పడాలి అంటే, చైనా కొంచెం మనకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మనకి కొంచెం త్వరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఈ వైరస్ గాలి ద్వారానే మోస్ట్లీ అటాక్ అయితే ఉంటుంది కదా పీపుల్స్కి. సో మనం ముందుగానే జాగ్రత్తలు పడ్డాం అనుకోండి, మనకు ఆ వైరస్ నుండి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు. అండ్ ఈ వైరస్ వచ్చిన వాళ్ళు అయితే ఫీవరు, దగ్గు, జలుబు, కొంచెం బాడీ పెయిన్, థ్రోట్ పెయిన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ మనం ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోవాలి దీన్ని అరికట్టాలంటే. అండ్ మాస్క్ ధరించాలి. క్రౌడ్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు అయితే మస్ట్ అండ్ షుడ్గా మాస్క్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ జాగ్రత్తగా ఉండండి. హాట్ వాటర్ అప్పటికప్పుడే కుక్ చేసుకుంటూ తినండి. ఇంకా లాస్ట్ టైం ప్రీవియస్ ఎట్లా ఉన్నదో ఈసారి కూడా అలానే ఉండబోతుందేమో. మేబీ కొంచెం అలర్ట్ అయితే ఉంటే బెటర్.